హాయ్ అండి. నిన్న కార్తీక పౌర్ణమి కదండి. ఇక పొద్దున్నే తెల్లవారుజామున లేసి బయటంతా శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. పౌర్ణమి రోజు నదిలో దీపాలు వదిలితే మంచిదంటారు కదా, కానీ మాకు నది చాలా దూరంగా ఉండటం వల్ల ఇంట్లోనే ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అక్షంతలు, పసుపు, కుంకుమ, పువ్వులు వేసి దీపం అయితే వదిలానండి. తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకొని ఇంట్లో పూజ కూడా చేసుకున్నానండి. ఇక ఒత్తులు వెలిగించే పని కూడా ఉందండి, గుడికి వెళ్ళాలి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాకు పౌర్ణమి నోములు ఉన్నాయండి. ఇంక ఈ పప్పులన్నీ కడిగి పిండి అయితే రుబ్బుకోవాలండి. నోములు అంటే పెద్ద పనే కదండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని సరిపోతుందండి. ఇంకా పప్పు అయితే కడిగి గ్రైండర్లో వేసానండి. ఈ పప్పు నలిగేటప్పటికి మాకు పెసలు పూర్ణాలు ఉండాలండి, బాగా వేపుకోవాలి. చూడండి, పప్పు కూడా నలుగుతుంది. ఇక ఈ పెసలను అయితే దోరగా వేపుకోవాలి, మాడకుండా సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మాడితే టేస్ట్ పాడవుతాయి. వీటిని గిన్నెలో పోసుకొని శుభ్రంగా ఏరుకొని మట్టి గడ్డలు అవి లేకుండా చూడండి, వీటిని దోరగా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనకి వేగినాయి అని మంచి వాసన వస్తుందని తెలిసిపోద్ది. ఒక పక్క రసానికి కూడా ఉడకపెట్టేస్తున్నానండి. మా వాళ్ళు అంటారు ఇంత పొద్దున్నుంచి ఎందుకంటారు, కానీ మన పని అంతా అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది కదండి. ఒక్కొక్కటి చేసుకొని వస్తే పనులన్నీ అయిపోతాయి. చూడండి, మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే, ఒకటి తీసుకొని ఇక బండతో ఇలా కొడితే చక్కగా నలిగిపోతుంది, పొడిమైపోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి అన్నట్టే. శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని బెల్లం పెడితే పూర్ణం పప్పు మనకి రెడీ అయిపోయినట్టే. ఇంక ఇవన్నీ వాష్ చేసుకొని పక్కన పడేసి ఇంక మళ్ళీ స్నానం చేసి గుడికైతే వెళ్ళి ఒత్తులు వెలిగించేస్తామండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.